ఓకే, ఈటీవీ 20 వరంగల్ నిజంగా ఒక అద్భుతమైన ప్లేస్ ఈ వరంగల్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ మన దేశంలో ఉన్నాయి. ఎంతో అద్భుతమైన కళాకారులని ఇచ్చిన పల్లెలు, జిల్లాలు, ఊర్లు, రాష్ట్రాలు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. సో మన దేశంలోనే ఎన్నో పల్లెల్లో ఎంతోమంది బడుగు జీవులు ఉన్నారు. వాళ్ళందరూ తరతరాలుగా వస్తున్న పని పాటలనే నమ్ముకుని బతుకుతున్నారు. అండ్ వాళ్ళ జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఎన్నున్నా అవన్నీ దిగమింగుకుని బతుకు బండిని ముందుకు తీసుకువెళ్తున్నారు. అండ్ అలాంటి ఓ కుర్రోడే యలమంద. ఎర్ర సముద్రం లాంటి అతని జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా ఇప్పుడు పాడడానికి ఒక అద్భుతమైన సింగర్ రాబోతున్నారు మన ముందుకి. ఆయన రావడంతోనే మీ అందరిలో ఎనర్జీ వస్తుంది. ఆయన ఒక్కసారి మైక్ పట్టి ఓ రాములమ్మా అని అంటే ఆహా చాలా మంది రియాక్ట్ అవుతారు. కాబట్టి ఆయన వెంటనే పిలిచేస్తాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. అమ్మందెంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. అమ్మందెంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాల కట్టిండు ఎలమంద. పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాల కట్టిండు ఎలమంద. మందెంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. నుంటిపై కొంగడేసుకుండు అడ్డ పంచడు గుడ్డ కోసిగా కట్టిండు. కిర్రు తోళ్ళు చోళ్ళు కాళ్ళకు దొడిగిండు. కంది జొన్న గొయ్య ఎలమంద కౌసు పిట్టోరే పోతుండు ఎలమంద. వేరేడంతా లేడు ఎలమంద 1000 మందకే వస్తాదు ఎలమంద. చూస్తే చిన్న పోరగాడు ఎలమంద వన్నె రూమాలే కట్టిండు ఎలమంద. మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. ఎక్కరాని కొమ్మలెక్కి నరుకుతాడు. ఎత్తైన గుట్టాలెల్ల తిరుగుతాడు. వాగుల వంకల్ల రాగాలు తీస్తాడు. చెరువు గట్టున నిలిచి ఎలమంద చందమామోలే నవ్వుతాడు ఎలమంద. తుమ్మ నీడ ఉంటే ఎలమంద అమ్మ ఒడిని మరుసుతాడే ఎలమంద. చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాల కట్టిండు ఎలమంద. మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. రుచి కొర్లు తుమ్మిన దక్కిన ముళ్ళు కొట్టి కొర్లు కాళ్ళిచ్చినా గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు. తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు. లొట్టకు ఎలమంద చెట్టు నూరి గట్టుతాడు ఎలమంద. వీడు కూత పెట్టంగానే ఎలమంద వేట తోడేళ్ళు పారారు ఎలమంద. చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాల కట్టిండు ఎలమంద. మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద. ఏడాదికోసారి గొర్రెళ్ళిపోతుంటే తోడుకున్న గొర్రెలు యాడిపోతున్న పని తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు. తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు. గొర్రె
గొర్రె కటిక వారి కమ్మ ఎలమంద కండ్ల నీళ్లు పెట్టుతాడు ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద. Here we go, ETV at 20 వరంగల్. అసలైన ఒక అద్భుతమైన విషయం నీకు చెప్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు అప్పుడు అద్భుతమైనవి అసలు విషయాలే చెప్తావు, చెప్పు. ఇప్పుడు శివసీమ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఏం ఉంటదంటే ఆగు, ఏం చెట్టు? శివసీమ చెట్టు. అదేం చెట్టు? ఓపెనింగ్ నుంచి చూస్తే ఎండింగ్ వరకు బ్లాక్ బస్టర్ హిట్టే తెలుసా శివసీమ చెట్టు. చెట్టు అంటే ఓపెనింగ్ అంటే వేర్లు, ఎండింగ్ అంటే ఆకులు పువ్వులు కాయలు. లేదమ్మా, అలా కన్ఫ్యూజ్ అవ్వకు. శివసీమ చెట్టు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. ఇంగ్లీష్ మీడియమా? ఓకే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ, యూనో మహేష్ బాబు, వెంకటేష్ గారు. పాటలు చాలా బాగుంటాయి, స్పెషలీ నీలా కాకుండా ఉండే పాట ఒకటి ఉంది. నాకు సంబంధం లేని పాట. ఏంటా పాట? 6 అడుగులుంటాడా. ఇదిగో అందరూ 6 అడుగులు ఉంటే అదేమైనా ఇండియన్ లా ప్రకారం యావరేజ్ హైటా? నువ్వు ఫీల్ అవ్వకు, అయినా నీ ఫాలోయింగ్ వేరు కదా, సో నువ్వు బ్రేక్ చేసి. అందరూ ఏర్ ఉంటే 5 ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులు ఉండిపోతారు. అదొక విషయం తప్పించి మిగతాదంతా నువ్వు సేమ్లే. ఓకేలే, నాకు అభిమానులు చాలమ్మా, చాలా హైట్ దే ఉంది. ఇంతకీ ఇప్పుడు ఏ పాడతా అదే పాడతా రాబోతున్నారా కాంపిటీషన్? సునీత గారు పాడబోతున్నారు ఈ వండర్ఫుల్ సాంగ్ ని, అంతే బ్యూటిఫుల్ గా మీ అందరి కోసం. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ సునీత గారు. ఆరడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టాడా, కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా, ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరులూదాడా, పలుకుల అలికిడితో ఆశలకే ఆయు పోయడా, మౌనమై వాడు ఉంటే ప్రాణమే మౌనా, నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాలు కంద నీడే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా.
మనసుంటే ఇంకేం కావాలి అలుకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్ని 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 చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే అండ్ యాజ్ ఇట్ ఈస్ మీరు యాజ్ యూజువల్ గానే యాజ్ ఇట్ ఈస్ గా ఇరగొట్టేశారు మీరు. యాజ్ ఇట్ ఈస్ గా మహేష్ బాబు కోసం పాడినట్టే ఉందా? అంతే. అలా అడగండి అంతే, మహేష్ బాబు గారి కోసమే పాడుతూ ఉండండి మీరు అందరూ. మీరు అలా పాడుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఇట్స్ మై ప్లెజర్. ఇప్పుడు ఒక అద్భుతమైన ఫోక్ నెంబర్ విన్నారు. వరంగల్ మంచి వాళ్ళు అంటున్నావా? మంచి ఆడియన్స్ అన్డౌటెడ్లీ, బట్ నువ్వే ఉద్దేశంలో రసా హృదయులు అని చెప్తున్నాను అనమాట. వాళ్ళు రసా హృదయులు, నాలో ఉన్న తెలుగుని తీసా బయటికి. సో వీళ్ళు మా సాంగ్ క్లాప్స్ కొట్టారు, ఆ ఫోక్ సాంగ్ క్లాప్స్ కొట్టారా, లేటెస్ట్ సాంగ్ కి క్లాప్స్ కొట్టారు. అలాగే ఇప్పుడు రాబోతున్నా అంటే ఒక మంచి క్లాసికల్ రెట్రో సాంగ్ ని కూడా అదే విధంగా అప్రిషియేట్ చేస్తారు, వింటారు. డెఫినెట్లీ వరంగల్లో మ్యూజికల్ లవర్స్ బీభత్సంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు నీకు ప్రూవ్ చేయాలి అంతే కదా, ఒక అద్భుతమైన జయబెరి అనే సినిమాలోంచి ఫంటాస్టిక్ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నాడు. 60 years బ్యాక్ సినిమా. నువ్వు లేవు, నేను లేను, అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు పాడే అబ్బాయి కూడా బ్లాక్ అండ్ వైట్ సాంగ్ అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు. కనుక్కొని చూద్దాం. హేమంత్ చంద్ర, లెట్స్ వెల్కమ్. రసిక రాజ తగువారము కామ, రసిక రాజ తగువారము కామ. రసిక రాజ తగువారము కామ, అగడు సేయదగవా ఏలుదోరవు అరమరికలు ఏల ఏలవేల సరసాల సురసాల ఏలుదోరవు అరమరికలు ఏల ఏలవేల సరసాల సురసాల ఏలుదోరా. నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి, నిన్ను తలచి పాదపమకరిస, నిన్ను తలచి నిద సని పమ గరి సరి స నిద నిస నిద నిస మగమ పమ గమ దని సని ప మగమ ద దని సరి సరి మగ పని సని సరి స నిద నిస ని పమ ప మగరి స నిన్ను తలచి గుణగా దని ద దని ద దని దని ద సని పమ పగ మ ప దని సని పమ పగ మ ద నిరి సని పగ మ దని స గమరి సరి స సరి సని సని ని సని దని ద ని సని పని ప మగ మ దని స సరి స ని సని పని ప మ ప మ ని సని పని ప మ ప మ గ మ గ రి మ రి సరి స ని స సరి స ని సని దని ని సని పని ప మ ప సని ప మ గ రి స.
సని దని సని సని దని సని దని సని సమగరి సని సని సపమగరి సని సని పమగరి ని 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 దద 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 దదని 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 దన్ని దన్ని దదని 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 దన్ని దని సమ గమ పమ గమ ని దని ప గగ గమ మమ దద దని ని ని రి రి గగ గమ మమ రి రి సని స గరి సని దని స గరి సని దని స రి సని దని సని రి సని దని సని గమ తమ దని దని సరి గరి సని దని సని పమ గమ దని ప గమ దని సని సరి సరి రి పమ గమరి మరి సని దని సని పమ గమ దని స రి సని దని సని పమ పమ గమ దని సని పమ పదని పమ గ పమ గరి స నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి సారసాక్ష మనసా వచస సారసాక్ష మనసా వచసాని సరస చేరగని సదా వేదనా ఏలుదోరవు అరమతి కలు జేల జేల వేల సరసాల సురసాల ఏలుదోరా ముద్దు పేరు ఉందా ప్రదీప్? నాకా ముద్దు పేర్లు ఉన్నదే ప్రదీప్. దాంట్లో ముక్కలు ఎన్ని చేసినా ఒకటే. అంటే దీపు ప్రా అలాంటివి ఏమన్నా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కత్తిరించుకుంటున్నారు. బట్ ప్రదీప్ ఓకే. నీకు మేనర్స్ అదే. అవును, ఇప్పుడు ప్రదీప్ అంటే ప్రా తీసేసాం, దీపు ఉంచుకున్నాం, ఓకే. అనసూయలో ఆ తీసేసుకుందాం, అన్ను అని పిలుస్తారు. అలాగే మా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నన్ను పింకీ అని కూడా పిలుస్తారు. పింకీ. ఎస్, పింకీ అంటే నీకేం గుర్తు రావట్లేదా? నాకు పింకీ అంటే ప్రియాంక చోప్రా గుర్తొస్తుంది. ఇక నుంచి నేను కూడా రావచ్చుగా. అంటే మాకు కూడా అలాగే గుర్తొస్తుంది అనుకో, ఎందుకంటే తూఫాన్ లాంటి పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ తేజ్ తో తూఫాన్ సినిమాలో అండ్ సూపర్ హిట్ సాంగ్ అది. అండ్ సో ఇప్పుడు ఆ పాట పాడడానికి మన ముందుకి రాబోతున్న వారు శ్రీరామ్ చంద్ర అలాంగ్ విత్ రనీనా రెడ్డి. హలో 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 మన్మది మిత్రులారా. అరే మైకులో మౌత్ ఎట్ట మాకరా. ఒరే మంకీ వేషాలు మానరా. పింకీ వస్తాడురా. బోల్ బోల్ రాణి ఏం కావాలి? బొమ్మ కావాలా లేక కారు కావాలా? క్యాష్ కావాలి, నాకు క్యాష్ కావాలి. క్యాష్ కావాలి, హాట్ క్యాష్ కావాలి. పైసా తీ తమాషా చేయి, పింకీతో లింకే కలిపేసేయ్. పైసా తీ తమాషా చేయి, పింకీతో లింకే కలిపేసేయ్. ఆ పైన దూకే పై పైకి వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి. పైసున్న వాడిదే ఈ బెంక్. వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి. పైసున్న వాడిదే ఈ బెంక్. వస్తుండే వైజాగ్కి వరంగల్కి. పైసున్న వాడిదే ఈ పింకీ. వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి. పైసున్న వాడిదే ఈ బెంక్. ఇండియాలోని బిలియనర్ యాడున్నారు? ఇట నాయనకే బ్యావర్సులు పడుతున్నారు. యాహూలో గూగుల్లో వెతికేశాను, యమ బలిసినోళ్ళు బ్యాంకాక్ లో బుక్ అయ్యారు. కొంచెం మా వైపు చూడొచ్చుగా. అరే సొమ్ముంటే తీ చంపేసేయ్, పింకేతో పెంకే పానం చేయి. రూపీతో కైపుంది ఇద్దరికి. వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి. పైసున్న
సూపర్ వేస్తుందా వరల్డ్ ఫేమస్ అయ్యే నా వర్కులు అన్ని ఏరియాలో ఉన్నాయి నెట్వర్కులు ప్రతి ఛానల్లో నా మట్టి స్క్రాలింగులు అన్ని ఏజుల్లో ఉన్నారు డార్లింగులు కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా బీడీ నై చెక్కులు నై పింకీకి క్రెడిటే పెట్టకు రోయ్ అప్పుండకూడదు హ్యాపీకి వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి వైజాగ్ వాడికి వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి వైజాగ్ వాడికి పెంకి వస్తుందే వైజాగ్కి వరంగల్కి వైసున్న వాడిదే ఈ పింకి వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి వైసున్న వాడిదే ఈ పింకి వచ్చేస్తా వైజాగ్కి వరంగల్కి వైసున్న వాడిదే ఈ పింకి వచ్చేస్తే వైజాగ్కి పెంకి వైజాగ్ వాడికి ఈ పింకి బాయ్. మై టీవీ 20 ఈరోజు వరంగల్లో ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ముఖ్య కారకులు మా ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్స్ అండ్ అలాగే మా స్పాన్సర్స్ వారందరినీ సత్కరించుకోవడం మా ఆనవాయితీ. మరి వీరందరినీ సత్కరించుకోవడానికి ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీ గారు అలాగే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ గారు వేదిక మీదకి రావాలి అని కోరుకున్నాము. మ్యామ్ అండ్ సర్, ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ వెరీ ఓన్ మనో గారు అండ్ సునీత గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ దెమ్. ముందుగా వరంగల్ జిల్లా కోవా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ మనోహర్ గారు ఫ్రమ్ హనంకొండ వేదిక మీదకి రావాలి సార్. తర్వాత శ్రీ వెంకటేశ్వర కమ్యూనికేషన్స్ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ జె వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ హనంకొండ. తర్వాత శ్రీ సాయి గణేష్ కేబుల్ నెట్వర్క్ ఎండి శ్రీ వి రమేష్ బాబు గారు ఫ్రమ్ భూపాలపల్లి. వరంగల్ జిల్లా శ్రీ వెంకటేశ్వర కేబుల్ నెట్వర్క్ ఎండి శ్రీ జేకే శర్మ గారు ఫ్రమ్ మహబూబాబాద్. తర్వాత ఆదిలాబాద్ జిల్లా శ్రీ ఎస్ఎస్ఆర్ కేబుల్ నెట్వర్క్ ఎండి శ్రీ సమ్మయ్య గారు ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్. హైటెక్ కమ్యూనికేషన్స్ ఎండి మౌలానా గారు సిసిసి నస్పూర్ నుంచి. తర్వాత శ్రీ విక్రమ్ కమ్యూనికేషన్స్ ఎండి శ్రీ బి మోహన్ శర్మ గారు ఫ్రమ్ మంచిర్యాల. శ్రీ దినేష్ కేబుల్ నెట్వర్క్ ఎండి శ్రీ ఎస్ వేణుగోపాల స్వామి గారు ఫ్రమ్ మందమర్రి. ఇంటింటా ఈటీవీని #1 ఛానల్ చేయడానికి మాకెంతో సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ సురేఖ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇక్కడ నేను నువ్వు వాళ్ళు వీళ్ళు కాకుండా ఎంత పేలగా ఉన్నాయి పదాలు. అందుకే డైరెక్ట్ గా ఒకేలాగా మనం అనుకుంటే ఎంత బాగుంది. సో మన బ్యాచ్ వెనకాలన్న మన బ్యాచ్ ఇంకొంచెం అల్లరి చేస్తే ముందున్న మన బ్యాచ్ కూడా అల్లరి చేస్తారు, మధ్యలో ఉన్న మన బ్యాచ్ అల్లరి చేస్తారు. కాబట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు యూనో మన ఇండస్ట్రీలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నా అందులో ఇలాంటి ఆదరణ ఇలాంటి ఆడియన్స్ ఉండడం వల్లే ఒక స్టార్ అనే వాళ్ళు పుట్టారు అండ్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో అలా మనల్ని ఎంటర్టైన్ ఎన్నో ఏళ్ళు, 1 కాదు 2 కాదు,
70 ఏళ్ళు దాటి కూడా ఆయన మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఆయన చివరిగా చేసిన సినిమాతో మనకి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మరీ వెళ్ళారు. Yes, we are talking none other than about the legend ANR గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. డెఫినెట్లీ మనందరం ఇప్పుడు ఆయన గురించి ANR lives on అని ఊరికే అనుకోవట్లేదు. ఆయన నటించిన చివరి చిత్రం మనం, అది కూడా ఫ్యామిలీ హ్యాపీగా మనందరినీ అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు ఫ్రమ్ మనం. సో ఈ మనంలోని అద్భుతమైన పాట మనందరికీ అందించడానికి ఇలా ఇవ్వు అంటే వేరే అర్థం వస్తుందమ్మా. ఇలా ఇవ్వు అంటే మామూలు సినిమాలో ఆయన చెప్పింది ఐ లవ్ యూ, మరి మరి ఇష్టం. లేదు, నేను ఇలా ఈ కార్డు ఇలా ఇవ్వు అన్నావా? నేను పాటలో అనుకున్నా. ఎస్, చిన్ని ఆశ సాంగ్ మీ అందరి కోసం పాడడానికి వస్తున్నారు సునీత గారు along with Anudeep. Let's welcome them. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు మావే, అవును వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు మీరే, గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే, గుండె తడి మీరయ్యారులే, చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు ఊహలు ఎదలో ఊగనే. Okay, wait with the rhythm I want. That's it. Super cool. చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు చిందులు ఎదలో ఊగనే, చిట్టి ఊహలు ఎదలో ఊగనే. ఏం చేయను తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీ కై సాగనే, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగనే, చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు ఊహలు ఎదలో ఊగనే. వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే, వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే, గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే, గుండె తడి నువ్వయ్యావులే, చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు ఊహలు ఎదలో ఊగనే.
చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగేనే ఏం చేయను తొలి ప్రేమ నువ్వే తొలి వరకు నీతో ఈ మాట నాలో ఊగేనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగేనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే నిజంగా ప్రతిరోజు ఈటీవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. అండ్ ఈరోజు 20 వసంతాలు పూర్తి చేసుకున్నాం అంటే వరంగల్ కూడా ఈటీవీలో ఒక ఫ్యామిలీ మెంబరే. సో పండక్కి మనం చుట్టాల ఇంటికి వెళ్ళినట్టు ఈ 20 వసంతాల పండక్కి మేము వరంగల్ వచ్చాం. సో మీరందరూ మా చుట్టాలే కాబట్టి ఇందులోనే బాబాయిలు, పిన్నిలు, అత్తలు, కోడళ్ళు అండ్ అలాగే మరదళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా మన కుటుంబం కాబట్టి. సో ఈ కుటుంబమే కాదు, ఈ జగమంతా మన కుటుంబమే. సో అందుకే చక్రం మూవీ నుంచి జగమంత కుటుంబం నాది అనే పాటని ఇప్పుడు పాడడానికి ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా కాదు, ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్న ప్రతి సింగర్ ఈ స్టేజ్ మీదకి వచ్చి అందరూ కలిసి ఒకటిగా మీ అందరి కోసం ఆ పాట పాడబోతున్నారు. అండ్ దిస్ సాంగ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు చక్రి సార్. సో హియర్ వి గో, జగమంత కుటుంబం సాంగ్ ఫ్రమ్ ఆల్ అవర్ సింగర్స్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాలు, కన్నీటి జలపాతాలు. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్లి కథల్లి మాటల్లి పాటల్లి రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన స్వర రచన, జీవిత సత్యం ఇది. జగమంతా కుటుంబం నాదే, అయినా కూడా ఏకాకి జీవితం. రచన గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఆ సంగీత దర్శకుడి గురించి కూడా మాట్లాడుకోవడానికి, పాడిన ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ చక్రి గారికి అలాగే శ్రీ గారికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. అండ్
అండ్ మనో గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. తమ్ముడు చక్రి గారు చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అన్నది అందరికీ తెలిసిన విషయం. మాకు భోజనం పెట్టిన చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ, వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని ఈ సంగీత వేదిక పైన మా యొక్క ట్రిబ్యూట్, వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళి. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి లేచి నుంచుని వారిద్దరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరిని ప్లీజ్. ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి చక్రి గారు కదా. So sweet of you guys. Thank you so much. Thank you. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.